పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతు ఉండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. పక్షవాతం బారిన పడ్డాక కదలికలు కట్టుబడిపోవడం, మంచానికే పరిమితం కావడంతో చాలామంది తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోనవుతుంటారు. ఈ నేపథ్యంలో అసలు పక్షవాతం ఎందుకు వస్తుందో, ఆధునిక వైద్యంలో పక్షవాతానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో, పక్షవాతాన్ని నివారించుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా వస్తుంది? సో బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా 2 రకాలు ఉంటుంది. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, 2 హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఈ రక్త ప్రసరణ అనేది ఆగిపోవటం వలన ఆ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మనం ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. అలాగే హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళంలోంచి రప్చర్ అవటం వలన కానీ, లేకపోతే దాంట్లోంచి బ్లడ్ లీక్ అవటం వలన కానీ వచ్చేదాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్స్ అంటాం. రెండిట్లో చూసుకుంటే కనుక వీళ్ళలో ఇస్కెమిక్ స్ట్రోక్స్ ఎక్కువ శాతం మందికి వస్తుంది హెమరేజిక్ స్ట్రోక్స్ కంటే. కానీ రెండిటికి రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని కామన్గా ఉంటాయి. అంటే ఏజ్, వయసు పెరిగే కొద్దికి, అలాగే సెక్స్, మగవాళ్ళలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఒక వయసు వచ్చే వరకు. ఒక వయసు దాటిన తర్వాత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఆ రేషియో తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, అలాగే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే ఈ కొన్ని హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అయితే ఇస్కెమిక్స్ కొన్నిసార్లు మందులతో కూడా స్ట్రోక్స్ రావచ్చు అనమాట. అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఇస్కెమిక్ స్ట్రోక్ మిగతా ఇవి కామన్ కారణాలు కాకుండా ఒకవేళ రక్తం ఈజీగా చిక్కబడే లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఇస్కెమిక్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే హెమరేజిక్ స్ట్రోక్స్ ఎక్కువ శాతం మందికి ఈ మందులు వాడుకుంటుంటే యాంటీకోగులేషను, యాంటీకోగులెంట్స్, యాంటీప్లేట్లెట్ మెడికేషన్స్ వాడుకున్న వాళ్ళల్లో ఈ హెమరేజిక్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే కొద్ది మందిలో బ్రెయిన్లో రక్తనాళాల్లో మనకి కొంతమందికి ఎన్యూరిజమ్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఈ బ్లడ్ వెజల్స్ మీద ఉబ్బెత్తున కాయిల్లాగా ఉంటాయి. అవి ఒక్కోసారి రప్చర్ అయినప్పుడు బ్లీడింగ్ జరగవచ్చు. అలాగే ఏబీ మాల్ఫార్మేషన్స్ అంటే రక్తనాళాలు ఫామ్ అయినప్పుడు ఈ బ్రెయిన్లో ఉన్న ఆర్టరీస్, వెయిన్స్ కమ్యూనికేట్ అయ్యి అవి ప్రాపర్గా బలంగా లేకపోవటం వలన మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అయితే, ఉదాహరణకి బీపీ, స్మోకింగ్ లాంటివి యాడ్ అయితే వీళ్ళకి ఈ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. పక్షవాతం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఇస్కెమిక్ స్ట్రోక్స్లో, హెమరేజిక్ స్ట్రోక్స్లో వీళ్ళల్లో ముఖ్యంగా చూస్తే కనుక కామన్ సిమ్టమ్స్ కొన్నిసార్లు వీళ్ళకి కాలు చేయి వీక్నెస్ రావటం, మాట తడబట్టడం, అలాగే నడుస్తుంటే తూలు లాంటివి రావటం, ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే హెమరేజిక్ స్ట్రోక్స్లో తలనొప్పి శాతం ఎక్కువ మందికి వస్తుంది. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ తగ్గటం వలన, హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ అధిక అవటం వలన, అంటే ఈ రక్తనాళాల్లోంచి బ్లడ్ లీక్ అవటం వలన. సో కొద్దిగా హెమరేజిక్ స్ట్రోక్స్ ఎక్కువ శాతం మందికి తలనొప్పితో ఉండొచ్చు అన్నమాట. అలాగే ఇస్కెమిక్ స్ట్రోక్ కొంతమందికి అలా వచ్చి తగ్గిపోయి మళ్ళీ వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మనం టీఏఏస్ అంటాం అనమాట, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్. సో వీళ్ళల్లో మనం చూస్తే కనుక కొంతమందికి సడన్గా వచ్చి అన్కాన్షియస్ అయితే కనుక ఎక్కువ శాతం మందికి అది రక్తనాళం రప్చర్ అవటం వల్ల హెమరేజిక్ స్ట్రోక్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. పక్షవాతం ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? వయసు పెరుగుతున్న కొద్దికి ఈ స్ట్రోక్ రిస్క్ని బారిన పడేవాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. ఈ లైఫ్ స్టైల్లో చేంజ్ రావటం వలన, మామూలుగా పని చేయటం తగ్గిపోయి ఎక్కువ సెడెంటరీ వర్క్ చేయటం వలన, ఒబేసిటీ వలన బీపీ పెరగటం, షుగర్ పెరగటం ఇలాంటి వాటివే కాకుండా వీళ్ళకి మానసిక ఒత్తిడి ఇలాంటి వాటితో ఈ స్ట్రోక్ రిస్క్స్ పెరుగుతున్నాయి. అలాగే ఫుడ్ కూడా, అంటే ఇప్పుడు ఇదివరకు కంటే కూడా ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ అవి రావటం, అలాగే ఎక్కువ కదలకుండా ఉండటం వలన, ప్లస్ హై సాల్టెడ్ ఫుడ్స్ తింటాం, సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్, ఈ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ తినటం వలన కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట.
పక్షవాతానికి సంబంధించి గోల్డెన్ అవర్ అంటే ఏంటి? మనం ఫస్ట్ 1 అవర్ని ఎందుకు టార్గెట్ పెట్టుకుంటామంటే కనీసం ఆ టార్గెట్లో రీచ్ అయ్యి ఆ టార్గెట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కువ నరాలు దెబ్బతింటే కనుక మిగతా పార్ట్ దెబ్బతినకుండా ఉంటే స్ట్రోక్ బారిన పడిన వాళ్ళు తర్వాత రీహాబిలిటేషన్తో అయినా ఏం చేసినా కూడా బార్డర్లో ఉన్న ఏరియా అంటే కొంత డ్యామేజ్ అయిన ఏరియా అసలు డ్యామేజ్ అయిన ఏరియా కాకుండా మధ్యలో కొంత జోన్ ఉంటుందన్నమాట. ఈ జోన్ని మనం కరెక్ట్ సకాలంలో కనుక మనం రక్త ప్రసరణ పునరుద్ధరించగలిగితే కనుక పేషెంట్ తక్కువ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ గోల్డెన్ అవర్ అవేర్నెస్ అనేది వచ్చిందనమాట. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? అంటే ఒక స్ట్రోక్ టీమ్ లాగా వర్క్ చేయాలి. అందరూ ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు బ్లడ్ షుగర్ చెక్ చేస్తుంటే ఒకళ్ళు బ్లడ్ శాంపుల్ డ్రా చేసి ఏమైనా సోడియం లెవెల్స్ తగ్గినాయో చూడాలి. ఒకళ్ళు స్కాన్కి రెడీ చేస్తూ ఉండాలి. ఇలా మనం పేషెంట్ని ఈ మల్టీడిసిప్లినరీ టీమ్స్తో మనం ట్రీట్ చేయగలిగితే కనుక టైం సేవ్ చేసి పేషెంట్ని మనం తొందరగా ఈ స్ట్రోక్ బర్డెన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ రాగానే మనం బ్లడ్ షుగర్ చెక్ చేయటం, ఎలక్ట్రోలైట్స్ పంపించటం, స్కాన్ చేయటం, మిగతా రిపోర్ట్స్ అన్నీ చూసుకోవటం, ఓ పక్కన మనం స్కాన్కి అరేంజ్ చేసుకున్న తర్వాత ఏ విధమైన స్ట్రోక్ వచ్చిందో చూసుకోవటం, బీపీ ఎక్కువ ఉంటే బీపీ తగ్గించటం, అలాగే స్కాన్ చేసిన తర్వాత అది ఇస్కెమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా డిసైడ్ చేయటం, అలాగే ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే కనుక మనం థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలా లేదా ఇది ఫిట్ అవుతుందా లేదా అనేది చూడటం, అలాగే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే యాంజియోప్లాస్టీ లాగా అది చేసే అవకాశం ఉందో చూడటం, అదే హెమరేజిక్ స్ట్రోక్ అయితే కనుక బీపీ లాంటిది తగ్గించటం, బ్రెయిన్ వాపుని తగ్గిస్తే కనుక ఇంకా ఫర్దర్గా నరాల మీద ఒత్తిడి తగ్గి బెటర్గా పర్ఫామ్ చేసి తర్వాత బెటర్గా ఉండే అవకాశాలు ఉంటాయండి. పక్షవాతం నివారణ ఎలా? ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే కనుక దీని గురించి అవగాహన కల్పించడం. ముఖ్యంగా ప్రతి పేషెంటు కొంత వయసు దాటిన తర్వాత ప్రతి మనిషి కొంత వయసు దాటిన తర్వాత వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని బీపీ చెక్ చేయించుకోవటం, షుగర్ చెక్ చేయించుకోవటం, కొలెస్ట్రాల్ లాంటిది ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవటం, దానికి తగ్గట్టు డాక్టర్తో మనం ట్రీట్మెంట్ తీసుకోవటం, అది ప్రైమరీ కేర్. అలాగే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత సెకండరీ ప్రివెన్షన్, మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెగ్యులర్ ఎక్సర్సైజు, అలాగే దానికి తగ్గట్టు మందులు వేసుకోవటం, అలాగే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే రెగ్యులర్గా వ్యాయామం చేయటం, వారంలో 7 రోజులు లేకపోతే 6 రోజులైనా సరే కనీసం 30 నుంచి 45 నిమిషాల వరకు బ్రిస్క్గా ఎక్సర్సైజ్ చేయటం చాలా అవసరం. అలాగే డైట్ని మార్చుకోవటం అంటే ఈ లో సాల్ట్ ఫుడ్డు, అలాగే హై అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది వెజిటబుల్స్ ఫ్రూట్స్ అలాంటి ఆహారం తీసుకోవటం, రెగ్యులర్గా వ్యాయామం చేయటం, అలాగే వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గటం, అలాగే స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి ఉంటే కనుక మానేయటం, స్మోకింగ్ని కంప్లీట్గా మానేయటం, ఆల్కహాల్ ఎప్పుడన్నా పరిమితంగా తీసుకోవచ్చు. ఇలాంటివి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుందండి. పక్షవాతానికి సకాలంలో సరైన వైద్యం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పక్షవాతం వచ్చిన తొలి గంటను అమూల్యమైందిగా చెప్పుకోవాలి. ఈ గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేరుకుని వైద్యం పొందగలిగితే పక్షవాతం తాలూకు దుష్ఫలితాలని పూర్తిగా నివారించుకోవచ్చు.